ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. మిత్రులారా, తెలంగాణ కళ సాకారమైంది, కానీ ఉద్యమం అలాగే మిగిలే ఉంది. తెలంగాణ పైన దండయాత్ర కూడా నిరంతరం జరుగుతూనే ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతోటి తెలంగాణ పైన దాడి చేయాలనేటువంటి ప్రయత్నం సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేశారు. ఈయనకేదో తెలంగాణ పైన అభిమానం ఉన్నట్టుగా, తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ, అంటే సినిమాల్లోనే ఎలాగో నటిస్తున్నారు, బయట కూడా నటిస్తూ నటనను వలకబోస్తూ మాట్లాడడం మనం గమనించాం. తెలంగాణ ప్రకటించిన రోజున తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా 2014లో ఆయన 11 రోజుల పాటు తెలంగాణ ఆవిష్కృతం కావడం వల్ల తన అన్నం తినలేదని చెప్పడం మనం మర్చిపోలేదు. అట్లానే కోనసీమ కొబ్బరి తోటలకు వచ్చినటువంటి వైరస్ తెగులు ఆయన ఎంత అమాయకంగా లేదా ఎంత విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడో మనం మర్చిపోలేదు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి తోటలకు ఆ తెగులు సోకిందని ఆయన పేర్కొనడాన్ని కూడా మనం మర్చిపోలేదు. తెలంగాణ పైన, తెలంగాణ సమాజం పైన ఇంత విషం నింపుకున్న నాయకులు తెలంగాణ పైన ప్రేమ వలకపోయడం నిజంగా హాస్యాస్పదం, నిజానికి నవ్వు తెప్పించేటువంటి అంశం కూడా ఇది. అలాగే గద్దరికి తూటాలు దిగినప్పుడు తనేదో సహాయం చేశానని చెప్పి లేని మనిషి పైన, అంటే ఇప్పుడు బతికి లేని మనిషికి తానేదో సహాయం చేశానని ప్రకటించడం, అది సభాముఖంగా చెప్పడం, సహాయం అన్నది ఎవరికి మూడో కంటికి తెలియకుండా చేసేదే సహాయం అంటారు. లేని మనిషి, బతికి లేనటువంటి మనిషికి సహాయం చేశానని చెప్పుకోవడం వెనుకనే ఆయనకి ఎంత పెద్ద దాతగుణం ఉందో కూడా మనకు అర్థమవుతుంది. అట్లానే తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి పేరే నిజానికి ఇట్లాంటి నవనిర్మాణ సమితి పేరును తెలంగాణ ఉద్యమ సమయంలో వాడొద్దు అనేదే తెలంగాణ వాదులు, మరి ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి పదాలు వాడొద్దు అనేవారు. ఇది శివసేనలో ఒక వర్గం మహారాష్ట్ర నవనిర్మాణ సమితి పేరుతోటి అక్కడి మహారాష్ట్ర ఇతరులపైన, మరాఠా ఇతరులపైన దాడి చేయడానికి ఆవిర్భావమైనటువంటి సంస్థ. వీళ్ళు తెలంగాణలో ఏం నిర్మిస్తారు, ఎవరికి వీళ్ళ నాయకత్వం అవసరమైంది? అక్కడ వెలగబెడుతున్నారు కదా, వెలగబెట్టండి. తెలంగాణలో వచ్చి కొత్తగా ఏం వెలగబెడతారు? మీ నాయకత్వంలో తెలంగాణలో ఏం నిర్మితం అవుతుందని మీరు భావిస్తున్నారు? అట్లాగే 70 ఏళ్ల కాలం పాటు, అలాగే తెలంగాణ మర్జ్ అయిన తర్వాత 56 నుంచి మొదలు 2014 వరకు సాగినటువంటి తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ భాష పైన, తెలంగాణ నిధులపైన, నీళ్లపైన జరిగినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరూ ఏకమై పోరాడి సాధించుకున్న తెలంగాణ పైన నవనిర్మాణం పేరుతోటి, ఇంకో పేరుతోటి మీ పెత్తనం ఇంకా కొనసాగుతుందని మీరు పగటి కలలు కంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన దాడి చేయాలనుకోవడం, ఆ ప్రయత్నము, ఆ దండయాత్ర వెనుక అసలు ఉద్దేశం ఆంధ్రాలో ఆయన కరిగిపోతున్న ఇమేజ్ను పెంచుకోవడంలో భాగంగానే చేసినట్టుగా అనిపిస్తుంది. అట్లానే 11 రోజులు తాను అన్నం తినకుండా కూర్చున్నది, అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, తెలంగాణ విభజన తీరు తనకు నచ్చకట. తెలంగాణను ఇంకెట్లా విభజిస్తారు? తెలంగాణను ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా మాత్రమే తెలంగాణ విభజిస్తారు. అదే పద్ధతిలో తెలంగాణ విభజన జరిగిందే తప్ప ఇంకో పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడానికి అవకాశం లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తెలంగాణ ఆవిష్కృతమైంది. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వాదన కూడా ఇదే. బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను బతికించారన్నది నరేంద్ర మోడీ వాదన. ఈయన వాదన కూడా అలాగనే ఉంది. మనం చూసాం, నిండు సభలో మన్మోహన్ సింగ్ స్పెషల్ స్టేటస్ ప్రకటన చేశారు. వాళ్ళు ఆ ప్రకటన ఆ ప్రకటనను అమలు చేయాల్సింది తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం.
ఎందుకు తలుపులు మోయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకు వచ్చింది నిజానికి? ఎవరు పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి తెలంగాణ ఎంపీలమైనా, అలాగే సభలో స్పీకర్ మీరా కుమార్ పైన పెప్పర్ స్ప్రే ఎవరు కొట్టారు, ఎవరిను సభను అల్లకల్లోలం చేశారు అన్నటువంటి అంశాన్ని మనం మర్చిపోలేదు. తెలంగాణ సమాజం ఇంకా గుర్తుంచుకుంది. కాబట్టి మీ 11 రోజుల ఉపవాసాన్ని, తెలంగాణ పైన అవకాశం దొరికినప్పుడంతా మీరు చిమ్మే కక్కే విషం, మీరు నటించే ప్రేమను కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. తెలంగాణ కళ సాకారమైన పోరాటం ఇంకా మిగిలే ఉంది. తెలంగాణ తన అస్తిత్వం కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఆ పోరాటంలో అందరం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. జై తెలంగాణ.